మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ లా అండ్ ఆర్డర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రాష్ట్ర పరిధికి సంబంధించి, రాష్ట్ర వ్యవహారానికి సంబంధించి. ఇవన్నీ కంట్రోల్ అవ్వాలన్నా కూడా అండర్ లా అండ్ ఆర్డర్ కిందే వస్తాయి. సో ఇప్పుడు మెయిన్గా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 16-17 నెలల్లోనే మనం చూస్తూ ఉన్నాం. హోంమంత్రి గారి మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, లేదంటే ఆమె శాఖ సరిగా పనిచేయట్లేదని చెప్పేసి మాట్లాడతారు. మరోపక్క మనం చూస్తే ఆ భీమవరం డిఎస్పీకి సంబంధించి ఆయన సెటిల్మెంట్లు చేస్తున్నారు, లేదంటే పేకాట క్లబ్బులను ఆయనే నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆయన డైరెక్ట్గా డీజీపీకి లేఖ రాయటము, ఆయన్ని సమర్థించే విధంగా ఇక్కడ ఒక హోదాలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఆయన మాట్లాడటము, ఇవన్నీ చూస్తున్నప్పుడు లా అండ్ ఆర్డర్కి సంబంధించిన పరిస్థితి ఏమో ఒక పక్క ఇలా జరుగుతుంది, మరో పక్క ఈ అత్యాచారాలు, ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి విషయాలు పెరిగిపోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవహారం అంతా కూడా కూటమికి సంబంధించి? ఓవరాల్ గా రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తా ఉన్నాయి. ఓకే, దానికి వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి దానికి ప్రభుత్వం ఆన్సర్. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేయొచ్చు, కానీ జరిగేటేమో జరుగుతూ ఉన్నాయి. దానికి ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు మద్యం వచ్చేసి విచ్చలవిడిగా ఉన్నంత వరకు, మద్యం గతంలో వచ్చేసి బెల్ట్ షాపులు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు అనే విధంగా విచ్చలవిడిగా ఎక్కడైనా ఇది ఒక కుటీర పరిశ్రమగా ప్రతి ఇంట్లో, ప్రతి విలేజ్ లో దొరుకుతా ఉన్నాయి వచ్చేసి. కాబట్టి మద్యం వచ్చేసి పైకి చెప్పేది ఒకటి, తిరుగుతా ఉండేది ఒకటి. తర్వాత ఇంకా మా జూదం అనేది ఏదో 3 జోకర్లు 6 కళావరులుగా జూదం విచ్చలవిడిగా సాగుతా ఉంది. తర్వాత స్కూళ్ళల్లో కూడా డ్రగ్స్, గంజాయి ప్రవేశించాయి. నేను ముందే చెప్పినట్టు సోషల్ మీడియా. కాబట్టి ప్రభుత్వము చర్యలు తీసుకుంటా ఉన్నప్పటికీ, కానీ ఆ తీసుకునే చర్యల కంటే కూడా జరిగే ఇన్సిడెంట్స్ వచ్చేసి ఎక్కువ జరుగుతున్నాయి. రోజు పేపర్ చూస్తే, ఈ రోజు పేపర్ లో ఇదో పలానా చోట మద్యం దాగి మొగుడు భార్యను కత్తితో నరికినాడు. తర్వాత చూసి మదనపల్లిలో తల్లి మద్యానికి అలవాటు పడి పిల్లలను వచ్చేసి రోజు సంఘటనతో కొడతా అంటే వాళ్ళ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేశారు పిల్లలు.